తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అన్నారు. తనపై ఎంతో నమ్మకంతో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ గా నియమించిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఎదగడానికి పార్టీ అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించే విధంగా పార్టీ నాయకత్వం కృషి చేస్తుందని మునిరత్నం వివరించారు. ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జైళ్ళకు వెళ్ళి కేసులు పెట్టుకొని ఆస్తులు ధ్వంసం చేసుకొని అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడి పోరాటం చేసి 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసినటువంటి జగన్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు కూలతోసి గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారి జాతకమో ఏమో తెలియదు, కానీ ఆయనకి ఎప్పుడు కూడా చెడిపోయినటువంటి ఒక వ్యవస్థనో లేదా చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టి దాన్ని బాగు చేయమనడం, ఆయన కష్టపడి దాన్ని బాగు చేసిన తర్వాత మళ్ళీ ప్రజలు వేరే విధంగా నిర్ణయం తీసుకోవడం, మళ్ళీ బాగుండేదాన్ని చెడిపోయిన దాన్ని మళ్ళీ రిపేర్ చేయడం, ఇదే పని అయిపోతా ఉంది. విడిపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఎన్నో కష్టాలతో ఒక 17,000 కోట్ల డెఫిసిట్ బడ్జెట్తో అధికారులు లేక కేంద్ర పరిపాలనా కేంద్రం లేకుండా ఉన్నటువంటి రాష్ట్రం, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే 5 సంవత్సరాలు ఆయన రాత్రి పగలు కష్టపడి దేశంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెట్టారు. మనందరికీ తెలుసు.